జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 2గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 5గా ఉన్నది, అవమానం అనేది 2గా ఉన్నది. ఈ రాశి వారికి మే 14వ తారీఖు నుంచి గురువు అష్టమంలోకి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా హెల్త్ పరంగా, కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా కూడాను ఖర్చు అనేది అధికంగా ఉండబోతోంది. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 4వ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్ళబోతున్నారు మార్చి 29వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు అర్ధాష్టమ శని వీడి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. రాహుకేతువులు మే ఆఖరిలో చేంజ్ అవబోతున్నారు. దాని మూలంగా మీకు ల్యాండ్స్లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న వృశ్చిక రాశి వారికి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలను అధికంగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. మ్యారేజ్ అవన వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో సప్తమాధిపతి నీచబడటం కానివ్వండి, దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక ఇది వర్తించదు. దాని మూలంగా మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరంలో. కెరియర్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్కి కూడాను ఈ సంవత్సరంలో లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.